నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కాగ్ రిపోర్ట్ పెట్టి మొత్తం క్లియర్ కట్గా. దాంతోపాటు దానికి ప్యారలల్గా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం సిఐ సమ్మిట్ ద్వారా, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తెచ్చింది ఏమీ లేదు, అన్ని అప్పులు తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ రెండు సింక్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? రెండు సింక్ చేయలేం సార్, ఏవి సింక్ అవ్వవు కూడా. ఎందుకంటే రెండు చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే జరిగి. ఓకే, కాగ్ రిపోర్ట్ కాంట్రడిక్షన్, అలాగే సిఐ సమిట్ పెట్టుబడులు. రెండు విషయాలు చెప్దాం ప్రజలకి. 33 లక్షల కోట్ల ఒప్పందాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇంకో 20 లక్షలు యాడ్ చేశారు. అంటే టోటల్ 53 లక్షల కోట్ల ఒప్పందాలు. ఒక ప్రజలకు అర్థమయ్యే ఒక స్టాటిస్టిక్స్ చెప్దాం, దాన్ని బట్టి ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక 30 సిఐ సమిట్లు ఇప్పటిదాకా, అందులో 7 ప్రాణాలకు దిగించి ఆంధ్రప్రదేశ్లోని పాయింట్ 1. రెండోది 7లో 4 చంద్రబాబు గారు అయినాయి, గతంలో 3, ఇదొకటి 4 అనుకుందాం. సమైక్య రాష్ట్రంలో కూడా ఒకటి ఉన్నట్టుకుంది, 1, 2 అనుకున్నాయి. ఓవరాల్గా మేజర్ అయిందే అనుకుందాం. మనకు సమైక్య రాష్ట్రం మాట కాసేపు మనం పక్కదిద్దాం. లెట్స్ టాక్ లాజిస్టిక్స్. 14, 19, 19, 24 అంటే 2 టెర్న్యూర్లో 2 డిఫరెంట్ గవర్నమెంట్స్. ఓవరాల్గా వీళ్ళు ఎన్ని గ్రౌండ్ చేశారు ఏంటి అన్నది చూసుకుందాం. ఎందుకంటే 13,50,000 కోట్ల ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. నాకు అది 33 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఒప్పందాలు జరిగిన ప్రభుత్వాలు. ఓకే, ఇప్పుడు దానికి అదానీ డేటా సెంటర్ ఉంది. వీళ్ళు చెప్పింది ఏంటి? గూగుల్ డేటా సెంటర్ అన్నారు. నేను అదానీ గారే బయటకు వచ్చా, చిన్న అబ్బాయి, అదే వాళ్ళ కొడుకు బయటకు చెప్పాడు. అదానీ డేటా సెంటర్కి ఏఐ టెక్నాలజీ గూగుల్ ఇస్తుంది. ఎలివేషన్స్ ఎవరివి? 14 నుంచి 19 దాకా ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు గ్రౌండ్ అయ్యాయి. అది 19,50,000 కోట్లు టెన్యూర్ అనుకుందాం. 38,614 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఓకే, దగ్గర 39,000 మందికి ఉపాధి కల్పించబడి. ఇది 19,50,000 కోట్లు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000 కోట్లు, దగ్గర 33 లక్షల కోట్లు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన గ్రౌండ్ అయిన ఎంత అంటే 1,103 కోట్లు. ఓకే, ఉద్యోగ కల్పన 3,47,000 మందికి. చంద్రబాబు గారి ఆయనలో ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 3,50,000 యూనిట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000, టోటల్ 16,50,000 యూనిట్లు, 17 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు. ఇది గణాంకాలు. ఫస్ట్ 33 lakhs అందాం. 33 లక్షల కోట్ల ఒప్పందాలకు గాను 10 సంవత్సరాల టెన్యూర్లో గ్రౌండ్ అయిన ఎంత? 10% అనుకుందాం, అంటే 3.3 లక్షల కోట్లు అయిందా? 10% కూడా కాలేదు. 5% వేసుకుందాం. 5% అంటే ఎంత? 1,500,000, 2 లక్షలు, 1,65,000 కోట్లు. 1,65,000 కోట్లకు కానీ ఎంత అయింది 10 సంవత్సరాల్లో చూసుకుంటే? ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో సగము, అక్కడ 33,000 కోట్లు. 1,42,000 కోట్లు కూడా టచ్ కాలే. అంటే దాంట్లోనే వైబుల్ గ్యాప్, అంటే 3 నుంచి 4% మధ్యలో అయినట్లు లెక్క, నా లెక్క ప్రకారం. ఓకే, అంటే మీరు కేవలం ఒప్పందాలు అన్న దగ్గర ప్రపంచంలో ఉన్న కంపెనీలకి జల్లెడ పెట్టి వచ్చారు కదా మీరు. అలాగే కదా ఈ 10 సంవత్సరాల్లో మనతో కూర్చుని ప్రాణాలకు తెగించి ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఉదాహరణకి ఆయన ఎవరండి, ఎనర్జీ ఇండోస్, ఇది గ్రీన్కో ఎనర్జీ అన్నారు. గ్రీన్కో ఎనర్జీ ఆల్రెడీ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ అయిపోయింది. నేను కాదు, పవన్ కళ్యాణ్ గారు తల్లితోటి చూసి వచ్చి మరి మనకు చెప్పారు కదా అద్భుతం అని. ఇవాళ గ్రీన్కో ఎనర్జీని చూడడానికి ఈయన వెళ్ళాడు కదా, ఎవరు కేంద్ర మంత్రి కూడా వెళ్ళి చూడడానికి వెళ్ళాడు, రీసెర్చ్ చేయడానికి. అయిపోయింది కదా. ఇందులోనే కదా జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంది 1,103 కోట్లు. మీరు చెప్పిన గ్రాసిమ్ ఒప్పందాలు 14, 19 అయినవి జగన్మోహన్ రెడ్డి గారిలో కట్టారు, ఓపెన్ చేశారు, ఆయనే క్లెయిమ్ చేశారుకున్నారా? రెన్యూ ఎనర్జీ. సో ఇది రెన్యూ ఎనర్జీ కూడా పాత ఒప్పందమే. ఇవాళ మీరు ఉదాహరణకి రెన్యూ ఎనర్జీతో కొత్త ఒప్పందం అంటే పాతది ఏం గ్రౌండ్ అయిందో చెప్పాలి కదా మాకు. దానివల్ల ఉపాధి కల్పించామన్నది చూపించాలి కదా మాకు. ఇవేవి జరగకుండా ఏది మరి టోటల్ మనకి 3 to 4% కూడా గ్రౌండ్ అవ్వని దానికి ప్రతిసారి సమ్మిట్లు పెట్టి ఎలా ఉందంటే అడవడి ఊర్లో ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టగాలు ఏడిచాడని ఒక సామెత ఉంది, మీకు తెలుసు? అది తెలుసా తెలీదా? చెప్పండి. అలా రాష్ట్రం అంతా అతలాకుతలమై వరదల ప్రభావం, తీవ్ర వర్షాలతో నష్టం వాటిల్ని ఇబ్బందులు పడుతున్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వానికి అర్థించారు, కమిటీ వచ్చి చూసి వెళ్ళింది. తక్షణ సాయం 10 రూపాయలు ఇచ్చిందా? లేదు, ఇప్పటివరకు రాలేదు కదా. రాలే కదా. ఇప్పుడు సిఐ సమిట్ 20 lakhs ఎలివేషన్స్ ఇంపార్టెంటా? మనకి తక్షణ సాయం వచ్చి రైతులను కాపాడింది ప్రభుత్వం ఇంపార్టెంటా? ఇది డెమోక్రసీ కదా. అంటే ఒక పెద్ద గీత చిన్న గీత ఫామ్లో
వీళ్ళకి అనుగుణంగా ఉన్నది ఎలివేషన్స్ వచ్చిన వాటిలో తప్ప ఎలివేషన్స్ రాని వీళ్ళు ఒప్పుకోరు. సరే అరే బాబు మాకు సిఐ సమిట్ ఉంది కాబట్టి నేను లండన్ పర్యటన కానీ లేకపోతే మా అబ్బాయి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన దానికి కారణమైనా సరే ఈ 33 లక్షల కోట్ల ఒప్పందాలకు సంబంధించిన ఈ సమిట్లో సిఐ సమిట్లో ఈ టెన్యూర్లో అంటే మేము ఫ్రీ కరెంటు ఫ్రీ ల్యాండ్ ఇలాగ 99 పైసలకి ఎత్తున్నాం వీటిలన్నిటికీ ఆ పాత ఒప్పందదారులతో అగ్రిమెంట్లు చేసుకుని తక్షణంగా స్పాన్ ఆఫ్ 1 yearలో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం దానికి గ్రౌండ్ అవ్వబోతుందని ఏమైనా చెప్పారే. కొత్త ఒప్పందాలు 20 లక్షలు చెప్తున్నారు మనకి. కొత్త ఒప్పందాలు పాత అయిపోయినాయి కదా. ఒప్పందాలు అయిపోతే మేము చేయాలండి. ఒప్పందాలు అయిపోయినాయి, గ్రౌండ్ అవ్వ జస్ట్ ఎంఓయూలు ఫైల్ గురించి మాట్లాడుతున్నాను. ఎంఓయూలు జరుగుతాయి సార్, సర్వసాధారణం. ప్రభుత్వాల మీద నమ్మకాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళు ఇచ్చిన భరోసాకి 20 లక్షల కోట్లు తెచ్చి ఇచ్చారు. సపోజ్ ఏది సంతకాలు పెట్టారు కాగితాలు, అలా గవర్నర్ గారు కజ్జీలు ఇస్తే కాగితాలు అమ్ముకుంటాడు సాయంత్రం, అది తప్పదు ఇంకేటి ఉండదు. అలా వీళ్ళకి ఎంఓయూలు అన్ని కట్టకట్టి పెట్టి ఈ ఎంఓయూల మీద ఫర్దర్ నెగోసియేషన్స్ ఏం జరుగుతున్నాయి. ఓకే, ఇది మనకు కావాల్సిన ట్రాన్స్పరసీ కదా. దిస్ ఇస్ వాట్ వీఆర్ యాంటిసిపేటింగ్. ఎందుకంటే మీరు నేనైనా ఆర్ఓసీ బటన్ నొక్కితే ఎన్ని కొత్త కంపెనీలు రిజిస్టర్ అయ్యి తెలుస్తాయి, పిఎఫ్ అకౌంట్లు కొడితే ఎన్ని కొత్త ఓపెన్ అయ్యి తెలుస్తాయి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి స్టాటిస్టిక్స్ తీసుకున్న కొత్త కంపెనీలు ఎన్ని వచ్చి మనకు తిరగబడిపోయి తెలుస్తాయి. ఓకే, నేను అంతే నమ్మని, నాకు బీజేపీ మీద నమ్మకం లేదు. నిర్మలా సీతారామన్ కూర్చోపెట్టే ఆవిడ చెప్పింది గూగుల్ సాఫ్ట్వేర్ అది ఇది ఏ టెక్నాలజీ అని. చూస్తామని మాధవ్ గాలి తీసేసాడు ఇక్కడ. నేను అదాని గారికి తొంగిమని గాలి తీశారు. పైపెచ్చి మీరు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సిఐ సమిట్ మీద లోకేష్ గారు ఇంకో సమిట్ ఇచ్చారు, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెండు కాంట్రడిక్షన్సే కదా, గమనించారా మీరు అది? సో ఎంత జరుగుతుంది దాని మీద మీరు ఇటు తిప్పి కాగ్ రిపోర్ట్ మీద నేనే ఆఫ్టర్ ఆల్ కెరసాల బంక్ కూడా చెప్పాడు బడ్జెట్ అంచనాలు పెంచేస్తూ ఉన్నట్టు గేమ్ చేస్తారని. పైపై జిఎస్టీ వసూలు ఏ విధంగా పేతటిక్గా ఉన్నాయి చూస్తున్నాం. 2,27,000 కోట్లు. ఉదాహరణకి మీరు సిఐ సమిట్ కన్నా ముందు 39 కోట్లు వెళ్ళి అమరావతిలో కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి వాడినట్టు ఇది మేము గజెట్ రూపంలో 1000 కోట్లు ఈ విధంగా శాంక్షన్ చేసాం. ఇక్కడ ఋషికొండ ప్రాంతాల కొండలు చెక్కడానికో, లేకపోతే అదాని వాడికి ఇక్కడ పెట్టడానికో, లేదంటే గూగుల్ వాడిని పెట్టడానికో, లేకపోతే ఈ గ్రీన్ ఎనర్జీ వాడికి కొత్త ప్రాజెక్ట్కి ఇక్కడ ఇలాంటివి ఏవైనా చెప్తే పోనీ ఏదో కన్విన్సింగ్ ఉంటే మేము ఆలోచించడానికి. అవేవి లేకుండా 2,27,000 కోట్ల పూర్ణ కొమ్మ పక్కన కనబడుతూ కాగు రిపోర్ట్ కన్నా మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఏ లిమిట్లో కాకుండా ఈ 2 క్వార్టర్లకు కంప్లీట్ చేయట్లే 64,000 కోట్ల పైసలు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఇంకా సంవత్సరం కాలం పూర్తి కాలే, ఇంకో క్వార్టర్ ఉంది. వీఆర్ అబౌట్ టు స్టెప్ ఇన్ టు డిసెంబర్ కదా. 19 నెలల పాలనలో 64,000 కోట్ల పైసలకు మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎత్తేస్తే ఈ సంవత్సరం 10 yearలో ఇంకేం జరుగుతుందో అద్భుతాలు మాకు అర్థం అవట్లేదా?